తెలంగాణలో ఇద్దరు సీఎంలు ఉన్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల ఓ సభలో అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు, అందుకే కేటీఆర్ను అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. సో అసలు నిజంగా రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉన్నారా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో ఏమన్నా అంతర్గత ఒప్పందం కుదుర్చుకుందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అలాగే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. సార్ని అడుగుదాం. సార్, బండి సంజయ్ కామెంట్స్ మీరు వినే ఉంటారు. రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉన్నారు, కేసీఆర్ ఢిల్లీ కాంగ్రెస్తో డీల్ కుదుర్చుకున్నారు, అందుకే కేటీఆర్ని అరెస్ట్ చేయట్లేదు ఒకటి. ఇప్పటివరకు అన్ని కాళేశ్వరం కానీ లేదంటే ధరణి కానీ వీటన్నిటి మీద కూడా విచారణ దశలోనే ఉంది, ఒకటి కూడా ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిందని బండి సంజయ్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీజేపీను బీఆర్ఎస్ కలిసిందని వాళ్ళు అంటారు. నా రిక్వెస్ట్ అంటే మీరు వాళ్ళిద్దరి దగ్గర పోయి క్లారిఫికేషన్ తీసుకోండి. నేను జవాబు చెప్పేటోను కాదు దీనికి. ఎందుకంటే మమ్మల్ని ఇద్దరు అంటారు, వీడు వాంతో ఉన్నాడు, వీడు వీంతున్నాడు, మేము ఎవరితో లేవని మేము అంటాను. అయితే మొన్న కాంగ్రెస్లు కూడా దీని మీద సరిగ్గా మీరు అన్నదాని మీద కొన్ని ఆరోపణలు చేశారు. కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంది, అందుకే కేటీఆర్ అరెస్ట్కి ఇప్పటివరకు గవర్నర్ అనుమతి కోసం దాదాపు ఒక 20 రోజులు దాటుతుంది, ఇంతవరకు ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అని చెప్తున్నారు. కేటీఆర్ కూడా అందుకే ఢిల్లీ వెళ్ళి వస్తున్నారని చెప్తున్నారు. అదే చెప్పినా కదా, మీరు మంచిగా నా రిక్వెస్ట్ ఇంతకుముందు కూడా ఎవరు అడిగితే చెప్పినాను. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని అడగండి, నేను జవాబు చెప్పేది ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసిందని బండి సంజయ్ అంటాడు, రేవంత్ రెడ్డి అంటాడు బీజేపీను బీఆర్ఎస్ కలిసి నేనంటాడు. వాళ్ళని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నన్ను అడిగితే ఏమొస్తుంది? నేను బీఆర్ఎస్ పార్టీని మేము ఎవరితో కలవలేదు, మాకేం సంబంధం లేదు నేనంట కదా. కాబట్టి నా రిక్వెస్ట్ హోల్ మీడియా ప్రపంచాన్ని అడిగేది ఏంటంటే వాళ్ళు ఇద్దరిని భయపట్టి ఉంటారు. నువ్వు ఇట్లా అంటాను ఆయన అట్లా అంటే వాళ్ళు ఏం చెప్తారో వినండి. మీరు చెప్పండి సార్, మీ పార్టీ వర్షన్, మీరు నిజంగా అసలు ఏ పార్టీతో అయినా ఉన్నారా లేదా? ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను, వాడని దాకా నేను ఎందుకు చెప్తా? అరే నేను ఎందుకు చెప్తానండి? ఇప్పుడు మై పార్టీ ఇస్ మై పార్టీ, నేను ఎవరితో కలవాలని నేను చెప్తాను కదా. ఇప్పుడు మీరు అందుకే నేను విలేకరులతోని నా రిక్వెస్ట్ ఏంటంటే బండి సంజయ్ దగ్గరవే అడుగుర్రి. మరి రేవంత్ రెడ్డి అంటాడాయా నువ్వు కేటీఆర్ ఇద్దరు ఒకటేనట కదా అని ఆయన అంటే, ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు వింటే అప్పుడు మీకు కరెక్ట్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. అంటే బీఆర్ఎస్ ఎవరితో ఉంది, బీజేపీతో ఉందా లేదా కాంగ్రెస్తో ఉందా అనే దానిపైన కూడా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు.